హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అనుకోకుండా మేము గ్లాస్గోకి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా మేము వేవర్లీ స్టేషన్కి వచ్చి అక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. అంటే గ్లాస్గోకి వేవర్లీ స్టేషన్ నుంచి అండ్ హే మార్కెట్ నుంచి మాత్రమే గ్లాస్గో ట్రైన్స్ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మన టికెట్ని ట్యాప్ చేస్తే ఇంకా అది ఓపెన్ అవుతుంది. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కచ్చు. అండ్ ఇక్కడ మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదే మా ట్రైన్ అనమాట. ఇది వచ్చేసి క్రాస్ కంట్రీ. ఈ ట్రైన్ నేమ్ యాక్చువల్లీ స్కాట్ రైల్ అయితే బాగుండేది. ఈ క్రాస్ కంట్రీని ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు చెప్తానమాట ఈ ట్రైన్తో. బట్ స్కాట్ ట్రైన్ కన్నా ఈ ట్రైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంతే. అండ్ ఇటు సైడ్ వెళ్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది. అండ్ మేము నార్మల్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మా సీట్ సైడ్ వెళ్తున్నాము. అండ్ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు. ఈ భోగిలో అంతా చాలామంది ఉన్నారనమాట. ఇంక అందుకని మేము నెక్స్ట్ దానికి వెళ్ళాము. అక్కడ చూస్తే కొంచెం లిమిటెడ్గా ఉన్నారు. ఇంక అందుకని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూర్చునేసామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈ ట్రైన్లో సీట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూసారా గ్రీన్ కలర్లో, అది సీట్ నెంబర్స్ అనమాట. బట్ ఇక్కడ ఎవరు దాని ప్రకారంగా కూర్చోవట్లేదు. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ ట్రైన్. అండ్ ఇక్కడ చూసారా సంథింగ్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని వాల్యూమ్ బటన్స్ అండ్ స్టేషన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను మీకు వ్యూ చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇదేం పెద్ద వ్యూ ఏం కాదు. ఈ ట్రైన్ చాలా స్పీడ్గా పోతుంది కాబట్టి నేను ఏమీ క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు స్టేషన్ వస్తుంది కాబట్టి స్లోగా మూవ్ అవుతుంది. అందుకని నేను వీడియో తీస్తున్నాను అనమాట. అది కాకుండా నాకు ఈ ట్రైన్ అంత నీట్గా అనిపించలేదు. అండ్ ఈ మిర్రర్ ఉంది కదా, ఇది కూడా కొంచెం డర్టీగా ఉందన్నమాట. సో ఇది ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ. ఇది ఇంకా మేము ట్రైన్ దిగేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రాలీస్ పెట్టుకొని వచ్చేటం అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోని. ఈరోజు మేము గ్లాస్గోకి వచ్చాము. అంటే ఇది ఫ్రైడే ఈవినింగ్. సో ఒక 2 days ఇక్కడే ఉంటాం. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే తిరుగుతానో, ఏమేమి ప్లేసెస్ చూస్తానో అవన్నీ మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ నేను నా రిలేటివ్స్ హౌస్కి వచ్చాను అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి గ్లాస్గో సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఉన్నాయి కదా 3 ఫోన్ కాల్స్. అవి ఏంటంటే ఫ్రీ టెలిఫోన్ అవైలబిలిటీ ఉంటుంది అక్కడ అంతే. అండ్ ఇది వ్యూ అన్నమాట. చాలా పెద్దదిగా ఉంది ఈ స్టేషన్. చాలా స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేషన్ నాకు బాగా నచ్చింది. ఇది లోపల వ్యూ. అండ్ ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఆ అన్న వస్తా అన్నారు. సో మేము ఆ అన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అంతలోపు ఇలాగా వ్యూ క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. అండ్ అంటే ఆ అన్న వచ్చేసారు కానీ పార్కింగ్ కోసం లేట్ అయిందనమాట. సో అంతలోపు నేను ఈ వీడియో అంతా కవర్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా ఈ స్టేషన్కి దగ్గరలో చాలా షాప్స్ ఉన్నాయి. లైక్ నాండోస్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో. అండ్ ఫైనలీ అన్న వచ్చేసారు. ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి చూసారా, అదేంటంటే అవి నెక్స్ట్ సైకిల్స్ అన్నమాట. సో ఇక్కడ మనము మన కార్డ్ తీసుకొని ట్యాప్ చేసుకొని £1 అనుకుంటాను. ఇంకా సైకిల్ తీసుకొని మనం 30 minutes ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసేయాలి. నేను ఆ ఇన్ఫర్మేషన్ నా ఫర్దర్ వీడియోలో ఉంటుందన్నమాట. అండ్ ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి హోప్ స్ట్రీట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇంటికి నుంచి ఆ కార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది నాండోస్. అండ్ ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి వాటర్లూ స్ట్రీట్ అనమాట. ఇక్కడంతా వచ్చేసి ఆఫీసెస్ అన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఆఫీసెస్. అండ్ ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి సెంట్రల్ ఎక్స్చేంజ్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆఫీస్ అనమాట. అండ్ స్ట్రైట్గా వెళ్తే ఈ అన్న వాళ్ళ ఆఫీస్ వస్తుందంట. అండ్ ఇక్కడ ఉంది చూసారా, ఇదేంటంటే జేపీ మోర్గాన్ అనమాట. జేపీఎంసీ మెయిన్ బిల్డింగ్ అది. అండ్ ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అది రెడిసన్ బ్లూ. ఏంటంటే అది రెడిసన్ బ్లూ హోటల్. దట్ మీన్స్ ఇక్కడ అమితాబ్ బచ్చన్ 2 months ఏమో స్టే చేశారంట. బద్లా మూవీ ఉంది కదా, సో ఆ మూవీ షూటింగ్ అప్పుడు ఇక్కడ స్టే చేశారంట అమితాబ్ బచ్చన్ గారు. అండ్ అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది సెంట్రల్ స్టేషన్. సో ఇది ఇంకొక వే అన్నమాట సెంట్రల్ స్టేషన్కి.
ఇక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి ఈయన వర్క్ చేసే ఆఫీస్, ఇక్కడ ఒక బ్రాంచ్ అనమాట. సో అందుకని చూపెట్టాను. అండ్ ఇదంతా ఏంటంటే అట్లాంటిక్ కీ అంటారనమాట. ఏంటంటే ఇక్కడంతా మెయిన్ ఆఫీసెస్, ఇదంతా ఆఫీసెస్ ఏరియా అనమాట. అంటే గ్లాస్గోలో మెయిన్ ఏరియా అనమాట. అంటే సాఫ్ట్వేర్ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అనమాట అంతే. ఇంకా అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా క్యాసినో అని, అదేంటంటే రివర్ వ్యూ క్యాసినో అనమాట. ఎందుకంటే అది కొంచెం రివర్ పక్కన ఉంటుంది కదా, మేబీ దానివల్ల రివర్ వ్యూ క్యాసినో అని వచ్చిందో ఏంటో మరి. దే విల్ కాల్ ఇట్ అస్ రివర్ వ్యూ క్యాసినో. ఇది వ్యూ. నేను ఇంతవరకు క్యాసినో వెళ్ళలేదండి. నాకు క్యాసినో వెళ్ళాలని ఉంది, బట్ ఇది లాక్డౌన్. ఓపెన్ అయ్యాక కూడా వెళ్తానో లేదో మరి, భయం కదా. సో అండ్ ఇంకా అంతే అనమాట. ఇటు సైడ్ అంతా ఆఫీసెస్ ఉంటుంది. సో ఇది ఆఫీసెస్ వ్యూ. అండ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. ఇది యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు క్లైడ్ వాక్, మీన్స్ క్లైడ్ రివర్ ఇది. ఇంకా మనం ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా ఏమంటారు దాన్ని, హౌసింగ్ ఏరియా అనొచ్చు, బికాస్ ఇట్ సైడ్ అంతా హౌసెస్ ఉంటుంది. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు రివర్ వ్యూ గార్డెన్స్. ఇక్కడే అనమాట వీళ్ళు ఉండేది. సో వచ్చేసాం వీళ్ళ ఇంటికి ఇంకా. అండ్ ఇక్కడ హియర్ వి గో. ఇక్కడ మా భవ్య మేము వస్తున్నామని ఏవేవో వంటకాలన్నీ చేసేసి బిజీగా ఉందన్నమాట. సో ఇంకా నేను ఈరోజు ఇలా లోపలికి ఎంటర్ అవగానే వీడియో తీయలేదు, బికాజ్ తను కొంచెం బిజీగా ఉంది అందుకని. అండ్ ఈ అన్న ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా రేర్ అనమాట ఈ వే నుంచి లోపలికి వెళ్ళడం, మామూలుగా సైడ్ వే నుంచి వెళ్తారంట. సో అది చెప్తున్నారు. ఇంకా మేము వెళ్ళేసి బాగా ఫ్రెష్ అయిపోయి అండ్ ఈయన ఆ అన్న కలిసి బయట వెళ్ళారనమాట. అంతలోపు మేము ఇద్దరం కలిసి వింగ్స్ రెడీ చేస్తున్నాము నైట్ టైంకి. ఇంకా ఫుల్గా బిర్యానీ వింగ్స్ అన్నీ తినేసి చక్కగా మాటలు చెప్పుకొని బజ్జనేసి మార్నింగ్ లేసి ఇలా గ్రీన్ టీ తాగేసి వ్యూ చూస్తూ ఉన్నానన్నమాట. అంతే, ఎంత బాగుందంటే ఎంత కూల్ బ్రీజ్ మార్నింగ్తో చాలా బాగా అనిపించింది నాకు. సో ఇంకా ఇలా అంతా చూసేసుకొని తర్వాత ఎంచక్క ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి భవ్య స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. మేము బై వాకే వెళ్తున్నాం అనమాట. సో వరకు అండ్ ఇది క్లైడ్ బ్రిడ్జ్ క్లైడ్ వాక్ అనొచ్చు. సో అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపి M8 బ్రిడ్జ్ అంటారు దీన్ని. అండ్ మనం ఇంతకుముందు అటు సైడ్ నుంచి చూసాం కదా, సో మేము అనదర్ సైడ్ వ్యూ అనమాట ఇది. ఇంకిక్కడ మేము కొంచెం ఫోటో సెక్షన్ పెట్టామన్నమాట. ఫొటోస్ అంతా తీసేసుకొని మంచిగా వ్యూ ఒక వీడియో తీసాను ఇలా. సో ఇలా అంతా వీడియోస్ అంతా తీసేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు మనం సిటీ స్టేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, దీని నేమ్ వచ్చేసి సెంట్రల్ బ్రిడ్జ్. 13 million స్పెండ్ చేసి దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ గా చేస్తున్నారు. సో ఇదన్నమాట దాని డీటెయిల్స్. ఈ ప్లేస్లో కోర్ట్ ఉంటుందన్నమాట. అది కోర్ట్. అండ్ ఈ లేన్ అంతా ఈ బిల్డింగ్ అంతా కోర్ట్కి అండ్ లాయర్స్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ ఈ బిల్డింగ్స్లో ఉంటుంది. అండ్ ఈ కోర్ట్ నేమ్ వచ్చేసి షరీఫ్ కోర్ట్ అన్నమాట. అండ్ హియర్ వి గో. ఇక్కడ రాసి ఉంటుంది అన్నమాట ఈ క్లైడ్ బ్రిడ్జ్ గురించి. బ్రిడ్జ్ మీద అమితాబ్ బచ్చన్ వచ్చారనమాట. ఇక్కడ బస్లా మూవీ తీశారు, షూటింగ్ జరిగింది. ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నేమ్ ఏంటి? క్లైడ్ బ్రిడ్జ్. అదిగో నీ వాటర్ బోట్ ఆడిపోతాను.
కొంతసేపు సినిమాటిక్ వీడియో తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా వెళ్తుంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా కొంతసేపు మేము ఆ షాక్లో ఉన్నామన్నమాట. ఇంకా ఆ అమ్మాయి పాపం సైకిల్ తొక్కలేకపోయింది, కానీ అదే చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఆమె మూవ్ అయిపోయింది. ఇంకొంతసేపు ఇక్కడ వాల్ మీద ఉంటే ఇంకా దాని గురించి చూస్తూ దీన్ని కూడా ఒక ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి కూడా మేము స్టార్ట్ అయ్యాం. మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే వెయిట్ ఐ షో యూ. అండ్ ఇదొక బ్రిడ్జ్ అనమాట. ఇదొక బ్రిడ్జ్ కాదు, ఇది క్లైడ్ బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా, ఇంకా అందుకని ఇక్కడ వ్యూ తీసాం అనమాట. ఇదేంటంటే ఇది సిటీ ఆర్ట్. ఓకే, ఇక్కడ వచ్చి ఆర్ట్ అంతా చేస్తూ ఉంటారు అండ్ ఈ వాల్స్ మీద అంతా. అండ్ మీకు ఇంకా ఒక ఆర్ట్ చూపిస్తాను. ఒక బిల్డింగ్ అంతా ఆర్ట్ చేసిన ఒక మనిషిది ఆర్ సంథింగ్ ఉన్న ఆర్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లాస్గోలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్ట్ అనమాట. ఎంత బాగుంటుంది కదా, అసలు చూస్తుంటే కలర్ఫుల్గా ఉంటుంది. అంటే అసలు ఈ రివర్ సైడ్ ఎన్ని బ్రిడ్జెస్ కనెక్ట్ అయి ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట. సో నేను తిరిగినటువన్నీ పార్ట్ 1 పార్ట్ 2గా పెడుతున్నాను. అండ్ మీకు ఆర్ట్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగా అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా హుడ్ అనే బార్ ఇది. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదేంటంటే సబ్వే. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. చాలా బాగుంది, అది చూడడానికి షెల్ లాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూడండి ఎక్కువ పీజియన్స్ అండ్ సీగల్ చూసారా? నేను ఫస్ట్ టైం సీగల్ ఇంత దగ్గరగా చూస్తున్నాను. అసలు ఈ సీగల్స్ ఏంటంటే మనకి కాకులు ఎట్లుంటాయో అట్లుంటాయి అనమాట ఈ దేశంలో ఈ సీగల్స్. ఇవైతే కాకులన్నా భయపడతాయి మనల్ని చూసి. ఈ సీగల్స్ అస్సలు భయపడవు, అసలు ఎగిరి వెళ్ళవు అనమాట. తిరిగి మన మీద రివర్స్ దాడి చేస్తాయి. అందుకే భయం నాకు సీగల్స్ అంటే. అండ్ సబ్వే అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. మిడిల్లో ఏంటంటే ఇది కాఫీ షాప్ అనమాట. అండ్ అక్కడ ఒకటి జరుగుతుంది, అదేంటంటే క్యాట్స్ తో సంథింగ్ ఏదో అంటే డాన్స్ ఎక్కిస్తున్నారు అనమాట. నాకు అది భలే అనిపించింది. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సెయింట్ నాక్ షాపింగ్ మాల్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. హియర్ వి గో. ఇలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ శానిటైజ్ చేసేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ షాప్స్ అంతా నేను చూపిస్తాను, లైట్గా చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మేము ఆఫ్టర్నూన్గా స్టార్ట్ అయ్యాం కదా, సో ఇంకా అలా అంతా తిరిగేసి వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒకేసారి లంచ్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా ఇట్లా వచ్చేసాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా ఇలాగా లైక్ టాయ్ షాప్స్, జ్యువెలరీ షాప్, బూత్స్ అండ్ ఇంకా సంథింగ్ ఎలక్ట్రానిక్స్ అంతా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్లో ఏదో సేల్ నడుస్తుంటే ఇలా వచ్చి కొంచెంసేపు చూసాము. అండ్ పైకి వెళ్ళేటప్పుడు కార్ చూసాము. ఇదేంటంటే winnyfree.com వాళ్ళు పెట్టారనమాట. నైస్ కార్. సో ఇంకా మేము పైకి వెళ్ళిపోయాము. మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను. ది ఫుడ్ కోర్ట్ అని ఉంది కదా, అక్కడ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెస్ట్ రూమ్స్కి కూడా ఇప్పుడు క్యూలో వెళ్తున్నారు ఒక్కొక్కరు. కొంచెం టైం పడుతుంది, లైక్ 5 minutes 10 minutes అలాగా. అక్కడ నుంచి వచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వచ్చేసి అంతా ఫుడ్ ఏరియా, లైక్ బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, సబ్వే, పిజ్జా హట్ అవంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మేము ఏం చేసామంటే, నాకు హేమంత్కి బర్గర్ కింగ్ ఇష్టం, సో మేము అక్కడ తీసుకున్నాం. అన్న వచ్చేసి మెక్డొనాల్డ్స్, భవ్య వచ్చేసి సబ్వే అనమాట. సో అందరికీ ఏమేమి ఇష్టమో అవంతా తీసుకొని మేము బర్గర్ కింగ్ దగ్గర కూర్చొని మళ్ళీ లంచ్ చేసేసాం. సో ఇదే అనమాట ఈరోజు లంచ్ మాకు. ఇలా లంచ్ చేసుకొని మేము ఒక టాయ్ షాప్కి వెళ్ళిపోయాము. ఇక్కడ సంథింగ్ ఏదో భవ్య టాయ్ కొనాలంటే ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తుందంటే కింద ఆరో మార్క్స్ ఉన్నాయి. సో ఆ ఆరో మార్క్స్ నుంచే మనము వెళ్ళాలంట. సో ఇంకా ఇక్కడ ఈ షాప్లో పని చూసేసుకొని ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము.
వీఆర్ ఎంటరింగ్ టు హౌస్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈ హౌస్ ఆఫ్ ఫ్లేవర్స్ వచ్చేసి బుకానం స్ట్రీట్లో ఉంటుంది స్టార్టింగ్లో. సో ఈ షాపింగ్ మాల్ ఏంటంటే స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే హాఫ్ బుకానం స్ట్రీట్ వరకు ఉంటుంది అనిపిస్తుంది. సో అంత పెద్దది అనమాట. అండ్ దీంట్లో ఎంట్రన్స్లో గుచ్చి ఉంటుంది. ఐ లైక్ గుచ్చి అనమాట. యాక్చువల్లీ నాకు గుచ్చిలో ఎప్పటికైనా స్పెట్స్ తీసుకోవాలని కోరిక, ఎందుకంటే చాలా కాస్ట్లీ, అందుకే కోరిక అన్నాను. దట్స్ ఇట్. ఇక్కడ మేము లోపలికి వెళ్ళలేదు బికాస్ ఆల్రెడీ 3 members ఉన్నారు. వాళ్ళు వచ్చాక వెళ్ళమన్నారు. ఇంకా టైం వేస్ట్ ఎందుకని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇలా ఉంటుంది లోపల. ఎంత నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా లాగింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకని. అండ్ ఇది మ్యాక్ అనమాట. We are entering into MAC. Full of products. new products అన్నీ ఉన్నాయి ఇక్కడ, కానీ ఏం తీసుకోలేదు బికాస్ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉందన్నమాట. అంటే ఆఫర్ టైంలో 50%కే వచ్చేస్తుంది. సో అందుకని ఇప్పుడేం తీసుకోలేదు. ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయంటే డిసెంబర్ టైంలో ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు డిసెంబర్. అండ్ ఇంత అన్నమాట. ఇది మ్యాక్. అండ్ ఇప్పుడు మేము బయట వచ్చేసాము. సో ఇది బుకానం స్ట్రీట్ వ్యూ. ఇతను చూసారా స్ప్రే చేస్తూ చేత్తోనే పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. ఎంత బాగుంది నేను అసలు చూడడానికి. ఎంటరింగ్ ఇంటూ ప్రిన్సెస్ స్క్వేర్. ఇది ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. ప్రిన్సెస్ స్క్వేర్ ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా ఎక్స్లేటర్ మీద వెళ్తూ ఉంటే కలర్స్ చూడండి ఎంత బాగా చేంజ్ అవుతున్నాయో. రెడ్, పింక్, వైలెట్, బ్లూ, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ నాకు అసలు ఎంటర్ అవగానే అసలు లోపల చూడగానే ఒక షిప్ ఫీల్ వచ్చిందనమాట కదా. మీకు అలానే అనిపించుంటుంది. నాకైతే అలానే అనిపించింది అసలు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఎక్స్లేటర్స్ ఉంటుంది అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఉంటుంది అనమాట. సో ఇంకా మేము అలా వచ్చి కొంచెంసేపు అక్కడ పిక్స్ తీసుకున్నాము. అండ్ పిక్స్ తీసుకొని మూవ్ అయ్యామన్నమాట అక్కడ నుంచి. లైక్ ఇదంతా నేను మీకు ఒక వ్యూలా చూపిస్తాను. ఇక్కడ ఏమంతగా షాపింగ్ చేయలేదు. ఇలా ఉంటుంది ఎక్స్లేటర్ సైడ్. అండ్ ఇది వచ్చేసి స్టెప్స్ సైడ్ అనమాట. ఈ ప్లేస్ అంతా క్రిస్మస్ అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇది చూసారా ఐ లవ్ ప్రిన్సెస్ స్క్వేర్ అనమాట. వాళ్ళ నేమ్ మ్యాచ్ అయిందని చెప్పి పిక్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మేము బయట వచ్చేసి హోటల్ చాక్లెట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. దీంట్లో అయితే అసలు ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ ఒక్కొక్కటి అని చెప్పలేను. ఒక 4 bites ఉంటుంది. ఆ ఒక 4 bites ఉన్న చాక్లెట్ 10 pounds అలా ఉందన్నమాట. సో కాస్ట్లీ ఇక్కడ చాక్లెట్స్. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి మేము మ్యాక్రోన్స్ తీసుకున్నాం అండ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. చాలా డెలిషియస్గా ఉన్నాయి ఇవి. సో మ్యాక్రోన్స్ మేము రాస్బెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాం అండ్ ఐస్ క్రీమ్ వచ్చి కాఫీ ఫ్లేవర్ అనుకుంటాను. అండ్ ఇంకా అక్కడ నుంచి ఫ్రంట్కి రాగానే ఈ షాప్ చూసామన్నమాట. ఇదంతా ఓన్లీ హ్యాండ్ మేడ్ డ్రెస్సెస్ అంట. లైక్ ఇక్కడే వాళ్ళు స్టిక్ చేయడం సంథింగ్ ఏదో ఆ టైప్లో అనమాట. దీని ఒక్కొక్క కాస్ట్ చూస్తుంటే 120 pounds అలా ఉందన్నమాట. సో జస్ట్ అలా చూసుకొని మేము బయట వచ్చేసాము. టూ కాస్ట్లీ ఇవి అసలు ఇక్కడ ఇచ్చేసిన దానివల్లేమో మరి. అండ్ ఇలా డౌన్ వెళ్తేనేమో మెన్స్ వేర్ అనమాట. నేనేం వెళ్ళలేదు, జస్ట్ ఇక్కడ ఒక వ్యూ తీసుకొని అన్నీ సో ఇంకా మేము బయట వచ్చేసాము ఇక్కడ నుంచి. అండ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఆ రూట్లో వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ మౌంటైన్ వేర్ హౌస్లో సంథింగ్ సేల్ నడుస్తుంది, అంటే సమ్మర్ క్లియరింగ్ సేల్ అనమాట. ఇంకా అందుకని అక్కడికి అనమాట.
ఇది రాయల్ ఎక్స్చేంజ్. సో ఇట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రే గూస్ అనేసి ఏదో రెస్టారెంట్, చాలా కలర్ఫుల్గా ఉంది, లైక్ బ్లూ అండ్ వైట్తో. అవి నేను రియల్ ఫ్లవర్స్ అనుకున్నాను, బట్ అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంట. సంథింగ్ సోషల్ అని ఉంది ఏమో మరి. అండ్ ఇది వచ్చేసి వెల్లింగ్టన్ స్టాచ్యూ అనమాట. అండ్ దీని బ్యాక్ ఉంది కదా, ఇదంతా ఆర్ట్ మ్యూజియం అనమాట. ఇది దీని వ్యూ. ఇది కూడా ఇది గ్లాస్గోకి మెయిన్ అట్రాక్షన్స్లో ఇది ఒకటి అనమాట. అండ్ ఈ ప్లేస్ ఉంది కదా, ఏంటంటే బద్లా మూవీలో అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్లో వాచ్ చూసుకుంటూ వస్తారు కదా, అది ఈ రూటే అనమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అది హార్మోనీ ఎక్స్చేంజ్. సో ఈ ప్లేస్ అనమాట, ఇది హార్మోనీ ఎక్స్చేంజ్. సో నేను అలా వీడియో తీసాను దానికి. ఇది గ్లాస్గో టూర్ బస్. సో ఇక్కడ నుంచి మేము సమ్వేర్ అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదో స్టాల్స్ లాగా కనిపించింది, స్మాల్ ఎగ్జిబిషన్ లాగా. ఇంకా అందుకని చూద్దామని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఆర్ స్వీట్స్ ఉంది అక్కడ. అండ్ ఇక్కడంతా ఫ్లవర్స్ అలా ఉంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ సంథింగ్ ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి. నెక్లెస్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా భయంకరంగా కాస్ట్లీగా ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి అన్ని కవర్తో ఏం చేస్తారు, కవర్తో జిప్స్ అంతా యాడ్ చేసి స్మాల్ బ్యాగ్లా చేశారనమాట. అండ్ గ్రీటింగ్ కార్డ్స్, ఇవన్నీ హ్యాండ్మేడ్ గ్రీటింగ్ కార్డ్స్. అండ్ ఈ షాప్ నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో బ్రేస్లైట్స్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా యూనిక్గా ఉంది. ఇది వచ్చేసి మాస్క్ అని. అండ్ ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి జార్జ్ స్క్వేర్. అండ్ ఇది వచ్చేసి క్వీన్ స్ట్రీట్ స్టేషన్ ఎదురుగా ఉంటుందన్నమాట. ఇది పార్క్ లాగా ఉంది. సో నేను ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేశాను టైం. అండ్ మీకు ఇలా ఒక వ్యూ చూపిస్తాను. అండ్ అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదేంటంటే సిటీ ఛాంబర్స్ అన్నమాట బ్యాక్ సైడ్. అండ్ కింద ఉంది కదా వైట్ కలర్, ఇదేంటంటే వార్ మెమోరియల్. అంటే World War I and II అప్పుడు గ్లాస్గో నుంచి కొంతమంది చనిపోయారు. సో వాళ్ళ గుర్తుగా ఇది బిల్డ్ చేశారనమాట. అది దీని యొక్క ప్రత్యేకత. అండ్ ఇక్కడ వాటి గురించి, ఐ మీన్ వార్ మెమోరియల్ గురించి ఇక్కడ రాస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి క్వీన్ స్ట్రీట్ స్టేషన్ అనమాట. గ్లాస్గోలో 2 మెయిన్ స్టేషన్స్ ఉంటాయి, అందులో సెంట్రల్ స్టేషన్ మేము వచ్చాము కదా అది. అండ్ ఇది వచ్చేసి క్వీన్ స్ట్రీట్ స్టేషన్ అనమాట. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి నెల్సన్ స్క్వేర్ అనమాట. అండ్ వీఆర్ బ్యాక్ టు బుకానం స్ట్రీట్. ఎక్కడ చూసారా, అది కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది ఏంటంటే యాపిల్ స్టోర్. సంథింగ్ ఆఫర్స్ ఉన్నాయి దాంట్లో, అంటే స్టూడెంట్స్కి మ్యాక్బుక్ కొంటే ఎయిర్పోర్ట్స్ ఫ్రీ అలా ఉందన్నమాట. గ్లాస్గో ఇన్ మై హ్యాండ్స్. ఇది చూసారా, దీన్ని ఒక స్టోన్ని గ్లాస్గో షేప్లో చెక్కారనమాట. చాలా బాగుంది అది. అండ్ బుకానం స్ట్రీట్ ఆపోజిట్ వ్యూ అన్నమాట ఇది. అండ్ ఇతను ఒక మ్యాజిక్ చేస్తున్నారు ఇప్పుడు, చూడండి. Yeah, there is one, but it's huge and green. Guys, wait, don't so much. This kid's amazing. She's got 5 her in. Follow her example. అండ్ ఇక్కడ ఈ డాన్సింగ్ స్టాచ్యూ మ్యాన్ని చూసారు కదా, ఈయన ఏం రాశారంటే అక్కడ యాక్చువల్లీ మామూలుగా కాయిన్స్ క్యారీ చేయలేరు కదా, సో అలాంటప్పుడు ఆయన దగ్గర అక్కడ స్వైపింగ్ ఇది మిషన్ ఉందన్నమాట. మనం ట్యాప్ చేస్తే ఓన్లీ 1 pound కట్ అవుతుందని రాసింది. ఎంత ఎదిగిపోయారో వీళ్ళు అసలు. అండ్ వీఆర్ ఎంటరింగ్ టు విక్టోరియా సీక్రెట్. చూసారు అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది ఇక్కడ.
నాకు భలే అనిపించింది. అన్ని బాగా అనిపిస్తున్నాయి కదా నాకు. బట్ విక్టోరియా సీక్రెట్లో చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ కూడా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో అయితే బాగుంటుంది. యాక్చువల్గా స్టోర్కి వచ్చి తీసుకునే దానికన్నా ఆన్లైన్లో తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గుతుంది. సో నేను ఇక్కడ ఓన్లీ లిప్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఏంటంటే గండోలా అన్నమాట. అంటే లైక్ రిక్షా టైప్ అనుకోవచ్చు. వీళ్ళకి 5 pounds ఇచ్చారనుకోండి, దుకాణం స్ట్రీట్ అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చి సేమ్ ప్లేస్లో వదిలేస్తారనమాట. బాగుంది చూడడానికి. ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఇప్పటికే మాకు చాలా ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి రెస్ట్ తీసేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మేము పౌండ్ల్యాండ్కి వెళ్ళిపోయాము. అండ్ పౌండ్ల్యాండ్కి ముందే నేను ఇక్కడ చాలా షాపింగ్ చేశాను. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నా. మేమేం చూపించట్లేదు బికాస్ నేను ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది వీడియో, అందుకని నేను చూపించట్లేదు అనమాట. పౌండ్ల్యాండ్ తర్వాత లీడిల్కి వెళ్ళేసి ఇంటికి కావాల్సిన గ్రాసరీ షాపింగ్ అంతా చేసేసుకొని బ్యాక్ టు హోమ్. అంతే అండి, ఈ రోజుతో ఈ వ్లాగ్ స్టాప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే వెళ్ళిన ట్రిప్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. బికాస్ అసలు నాకు ఈ రోజుతే నేను చాలా ఎడిట్ చేసి పెట్టాను, కానీ 30 minutes వచ్చింది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.